ఆ ఆది నుండి ఏది ఉండెనో ఆ జీవవాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఇంకా మేమేది వింటిమో, కన్నులారా ఏ జీవవాక్యాన్ని చూచితిమో, అంతకుముందు వినే స్టేటస్లో ఉన్నది జీవవాక్యం, ఇప్పుడు చూడగలిగే స్టేటస్కి వచ్చింది. అంటే శరీరధారి అయినాడు. ప్రవక్తలు పలికినప్పుడు ఆ వాక్యము ధ్వని రూపంలో ఉంది కనుక చెవులకే తెలుస్తుంది కానీ కళ్ళకు కనిపించదు. కానీ శరీరము దాల్చినప్పుడు మేము కన్నులారా చూడగలిగాం. తర్వాత ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెను అది మీకు తెలియజేయుచున్నాం. ఆది యందుండినటువంటి శబ్ద బ్రహ్మము, నాద బ్రహ్మము, జీవవాక్యము, సృష్టికి కారణభూతమైనటువంటి ప్రణవము, నాదము ఒకప్పుడు మహర్షులు కానీ ప్రవక్తలు కానీ పలికినప్పుడు శబ్ద రూపంలో ఉంది. శరీరము దాల్చినప్పుడు చూడగలిగే స్థితికి వచ్చింది. తర్వాత ఒకసారి మేము ఆయన తాకవలసి వచ్చింది. ఈయన చచ్చిపోయి లేచానంటున్నాడు, నిజమా అని తాకి చూచాము. ఆయనను మేము తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య శవం కాదు. మీరు అనుకున్న మిగతా అవతార పురుషులు మొత్తం శవాలు, చచ్చిపోయారు, లేవనే లేదు. చరిత్ర చెబుతున్నా మీకు నేను. మహాత్మా గాంధీ గారు చచ్చిపోయినాక 3వ దినము సరోజినీ నాయుడు గారు గాంధీ సమాధి దగ్గరికి పోయి, మహాత్మా గాంధీ గారి సమాధి దగ్గర పోయి ఎలుగెత్తి ఏడ్చి పిలిచిందంట. ఓ మహాత్మా, బాపూజీ, మరియ కుమారుడైన యేసు 3వ నాడు సమాధిని గెలిచి లేచాడని మేము విన్నాం. నీవు కూడా అంతటి వాడవని మేము నమ్మాం. బయటికి రా మహాత్మా, బయటికి రా మహాత్మా, బాపూజీ బయటికి రా. ఈ దేశానికి నువ్వు కావాలని ఏడ్చింది. 100 మంది చూస్తుంటే సరోజినీ నాయుడు అమ్మగారు. చరిత్ర అండి. ఎంత ఏడిచినా రాలేదు గాంధీ గారు. యేసయ్య ఎట్లా బయటకు వచ్చాడండి? బయటికి రావయ్యా రావయ్యా అంటే వచ్చాడా? వద్దయ్యా వద్దయ్యా అంటుంటే వచ్చాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఆయనను బంధించి ఉంచుట సమాధికి సాధ్యం కాలేదు. రావద్దని పెద్ద బండరాయి అడ్డం పెట్టి దాని మీద రోమా ప్రభుత్వం ముద్ర వేసి బంధించి మంతా. మళ్ళీ ఎవడైనా వచ్చి మహాబలాఢ్యుడు వచ్చి రాయి దొర్లించి ఆ శవాన్ని ఎత్తుకుపోతాడేమో అని సైనికులు కావలి ఉంచి ఇన్ని వేషాలు వేస్తే ఆయన సైలెంట్గా లేచాడు, వెళ్ళిపోయాడు. ఆ ఖాళీ సమాధికి ఇంకా వీళ్ళు కావలి కాస్తున్నారు. మహిమ శరీరం కదా, గోడలు ఆపలేవు. గ్లోరిఫైడ్ బాడీ వచ్చినాక గోడల్లో గుండా నడిచి వెళ్తాడు, గోడల్లో గుండా నడిచి వస్తాడు. కనుక ఆయన రాయి ఆపలేదు, బయటకు వచ్చాడు. వాళ్ళు ఇంకా కావలి కాస్తున్నారు. అదృశ్యుడిగా బయటకు వచ్చాడు, ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. పైనుంచి యెహోవా దేవుడు, తండ్రిని దేవుడు చూసారే, దూత ఎవడని వెళ్ళండిరా, ఆ పిచ్చోళ్ళు ఇంకా ఖాళీ సమాధి కావలి కాస్తున్నారు, దాన్ని మీరు ఓపెన్ చేయకపోతే అందులోనే ఉన్నాడు అనుకుంటారు వీళ్ళు అంటే, ఓ దేవదూత వచ్చేసి చిన్న చిటికెన వెళ్తే దాన్ని ఇట్టంటే వెళ్ళిపోయింది. అది రాతిని దొరలించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు కానీ తెలియలేదు, మరి ఆయన లోపల ఆయన లేడే, వెళ్ళిపోయాడని. ఎలాగ లేచాడు ఆయన? నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, నా ప్రాణము తీసుకొనుటకు నాకు అధికారం ఉన్నది. ప్రాణం పెట్టాడు, మళ్ళీ తీసుకున్నాడు. ముందుగా చెప్పిన ప్రకారం లేచినాడురా సమాధి
గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా లేతునని తా చెప్పినట్లు లేతునని తా చెప్పినట్లు లేఖనములో పలికినట్లు లేచినాడురా సమాధి గెలిచినాడు యేసు లేచినాడురా సమాధి లేతునని తా చెప్పినట్లు లేఖనములో యూదా ప్రవక్తల లేఖనములో రక్షకుడు చనిపోయి లేస్తాడని రాయబడి ఉన్నది. భారతీయ వేదమైనటువంటి ఋగ్వేదములో కూడా రక్షకుడు చనిపోయి లేస్తాడని రాయబడి ఉన్నది. శవం కాదు, వేద ప్రవచనమును సత్యవేద ప్రవచనం నెరవేర్చడానికి మరణమును గెలిచి లేచిన జగద్రక్షకుడు యేసు. ఆయనను పట్టుకొని నువ్వు శవం అంటావా? వీళ్ళు మాట్లాడే విమర్శలన్నీ కూడా కుక్కలు అరిసినట్టే, ఒక్కటి కూడా వాస్తవం కాదు. ప్రభునందు ప్రియులారా, ఒకడంట వాళ్ళకే కుదరదు అసలు. ఒకడంటాడు యేసు ప్రభు కాశ్మీర్కి వచ్చి భారతీయ యోగుల దగ్గర యోగ విద్య నేర్చుకొని పోయి అద్భుతాలన్నీ చేశాడు ఒకడంటాడు. ఒకడంటాడు నలంద విశ్వవిద్యాలయానికి వచ్చి నేర్చుకొని పోయాడు. యేసు కాలంలో నలంద లేనే లేదు. ఎట్లా ఉందంటే మోసే వచ్చి ఉస్మానియా మెడికల్ కాలేజ్ చదువుకున్నాడు అన్నట్టు. అంత బేవకూఫ్ కాదు వీళ్ళు. నలంద ఎక్కడదా? క్రీస్తు శకం వస్తుంది. యేసు ప్రభు వారి చరిత్ర 100 సంవత్సరాలు అయ్యాక నలంద విశ్వవిద్యాలయం వస్తుంది. ఆయనట అప్పుడు నడిచి వచ్చాట నలందలో చదువుకున్నాడట. సరే నలంద చదువుకున్నాడు ఒకడంటే, యేసు ప్రభు వారు సెలవులో వేలాడి లామా లామా అని అనలేదు, రామా రామా అన్నాడని ఒకడంటే. వాడు ఏమన్నాడంటే, చిన్నపిల్లలు రకారం బదులు లకారం పడతారు. శని నటి రంభ పోయి చిన్నపిల్లల దగ్గర పోయి నేను తెలుసా మీకంటే తెలిసి కానీ నువ్వు లంబ అన్నాడట. ఇక ఇంకెవ్వరి పేరు అడగలేదు. ఇక దయచేసి నా పేరు చెప్పకండి రా. అట్లా రామ రామ అని పోయి ఏసయ్య ఏమన్నా చిన్నపిల్లగాడా లామా లామా ఆయనట రామ రామ అన్నాడట. ఇంకోడేమో కాదు రామ రామ అనలే, లామాని అన్నాడు. కానీ బౌద్ధ మత గురువులను లామాలు అంటారు గనక ఈయన బౌద్ధ గురువులను పిలిచాడు, లామా వచ్చి నన్ను రక్షించండి. ఇన్ని రకాల కథలు చెప్పిన తర్వాత వాళ్ళడే ఒకడు వస్తాడు, చారిత్రక పరిశోధకుడు.